ఆంగ్ల వ్యామోహం, కార్పొరేట్ బోధనతో ఇప్పటికే అమ్మ భాష తెలుగుకు తెగులు పట్టింది. ప్రభుత్వ విద్యాలయాల్లో కాస్తో కూస్తో బతుకుతున్న భాషకు దురావస్థ దాపురించనుంది. డిగ్రీ 4వ సెమిస్టర్లో తెలుగు బోధనాంశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధం చేసిన ప్రభుత్వం బోధనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. డిగ్రీ 4వ సెమిస్టర్లో తెలుగు సబ్జెక్టు బోధనను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భవిష్యత్ తరాలు తెలుగు భాషకు దూరమవుతాయని భాషా పండితులు హెచ్చరిస్తున్నారు. మాతృభాషను ప్రేమించాలి, మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషలోనే అన్ని పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వమేమో చెబుతా ఉంది. కానీ చదివే వాళ్ళే లేకపోతే, మాట్లాడే వాళ్ళే రాకపోతే, రాసే వాళ్ళే లేకపోతే భాష ఎక్కడ నిలబడుతుంది? ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో కూడా భాష అన్ని ఇంగ్లీష్ మీడియంలో చేయడం వల్ల తగ్గిపోతూ ఉంది. ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజెస్లో అసలు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అన్నదే లేదు, అంతా సాంస్క్రిట్ ఉంది. ఇంకా డిగ్రీలో కూడా ఒక సెమిస్టర్లో పూర్తిగా తీసేస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు? వాళ్ళకు భాష పైన పట్టే విధంగా వస్తుంది. ఇంకా అభివృద్ధి చేయవలసిన దశలో దాన్ని ఉన్నదాన్ని తొలగించడం నాయకత్వ లక్షణాల సబ్జెక్ట్ అంటున్నారు. నాయకత్వ లక్షణాల సబ్జెక్టు ఇంగ్లీష్లోనే బోధించాల్సిన అవసరం లేదు. తెలుగులో బోలెడంత సబ్జెక్టు ఉంది. ఇప్పుడు మన మహాభారతంలో ధర్మరాజు అది నాయకత్వాల సబ్జెక్టే. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో జీవిత చరిత్రలు ఉన్నాయి. ఆ మహనీయుల జీవిత చరిత్రలు, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అంతా కూడా నాయకత్వ లక్షణాల సబ్జెక్టే. డిగ్రీలో మొదటి 2 సంవత్సరాల్లోని 4 సెమిస్టర్లలోనూ తెలుగు సబ్జెక్టును బోధిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే పీజీ తెలుగు చేయడానికి అర్హత ఉంటుంది. తర్వాత తెలుగు భాషలో పరిశోధన సాగించేందుకు వీలు ఉంటుంది. తాజా ఉత్తర్వులతో తెలుగులో పీజీ, పరిశోధనా కోర్సులు చేసేవారు కరువవుతారు. అధ్యాపకులు లేక పాఠశాల స్థాయి నుంచే మాతృభాష బోధనకు దురవస్థ దాపురిస్తుందని భాషాభిమానులు అంటున్నారు. ఇప్పుడు 4th సెమిస్టర్లో తెలుగు తీసేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు భవిష్యత్తులో ఎంఏ తెలుగు చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే తెలుగును వీళ్ళు ఒక రకంగా ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు దూరం చేస్తున్నారు. తెలుగును ఎవరో నాశనం చేస్తారనుకోవడం కాదు, మనంతకు మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే కనుక మేము దయచేసి పాలకులకు చెప్తున్నాము, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా మేము విన్నవించేది ఒకటే, 4th సెమిస్టర్లో తెలుగును దయచేసి పెట్టండి. మాకే కాదు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు కానీ, మేధావులకు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిగ్రీ స్థాయిలో నాయకత్వ లక్షణాలు అన్నటువంటి పాఠాన్ని నేర్చుకొని ఈరోజు వాళ్ళందరూ లీడర్స్ అవ్వలేదండి. తెలుగును మనం నేర్చుకున్నప్పుడు మనలో నాయకత్వ లక్షణాలు కానీ, సృజనాత్మకత కానీ అన్నీ కూడా మనం తెలుగును మాతృభాషగా నేర్చుకుంటూ రావటం మూలానే అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. డిగ్రీ 4వ సెమిస్టర్లో తెలుగు స్థానంలో నాయకత్వ లక్షణాలు అనే సబ్జెక్టును ప్రవేశపెట్టారు. దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం దక్కుతున్నా తెలుగు భాషకు మాత్రం తీరని నష్టం వాటిల్లుతోంది.